హాయ్ హలో వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ఇందుకు కావలసిన పదార్థాలు 1 kg రైస్ ముందుగా నానబెట్టుకోవాలండి, ఒక 15 minutes ముందు. 1 cup పెరుగు, ఒక 4 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 బిర్యానీ ఆకులు, జాంపత్రి, జాజికాయ, మసాలా దినుసులు, జీడిపప్పు ఒక 1/2 cup అండి, ఒక 4 spoons ఆయిల్, 2 ఆనియన్స్, 1 cup క్యారెట్, 1 cup టమాటో, 1 cup బీన్స్, 1 cup క్యాప్సికమ్, కొంచెం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 4 చిల్లీస్ అండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 4 spoons ఆయిల్ వేసుకోవాలి బౌల్లో. ఇలా ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు మనం ముందుగా బిర్యానీ ఆకు, మన మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగం, షాజీరా, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై అయ్యాక గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా మనం తిప్పుతూ ఆనియన్స్ బ్లాక్ అవ్వకుండా సన్న మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూసినట్లుగా కొంచెం కలర్ మారే వరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దొరగా వేయించాలి. ఒక 1 minute. ఇలా మనం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోని వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ని వేయించుకోవాలండి. నెక్స్ట్ క్యాప్సికమ్, బీన్స్ అన్నీ వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూసినట్లుగా ఇలా మాడిపోకుండా తిప్పుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలండి. వాటితో పాటు ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం తిప్పకుండా ఉన్నట్లయితే మాడిపోతుందండి, బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పెరుగు వేయటం వల్ల ఈ వెజిటేబుల్ బిర్యానీ ఇంకా కమ్మగా ఉంటుందండి, టేస్టీగా. ఇప్పుడు మనం బిర్యానీ ఈ బౌల్ మీద మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్ని. ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వేయించాక ఇలా మళ్ళీ అన్నీ కలుపుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా సెగ మీద ఇలా సన్నని సెగ మీద తిప్పుకుంటూ వేయించుకోవాలండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం 1 కేజీ రైస్కి 1 కేజీ రైస్కి స్టార్ట్ చేసావా, ఒక 8 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మనకి రాళ్ళ ఉప్పు అయితే టేస్టీగా ఉంటుందండి ఇంకా బిర్యానీ. ఇలా మూత పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కేసరి మరిగేంత వరకు ఉంచాలండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు వాటర్ బాగా మరిగాక, ఇప్పుడు చూడండి వీడియోలో చూసినట్లుగా ఇట్లా వాటర్ బాగా మరిగాక మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనం వాటర్లో రైస్ వేసుకోవాలండి. కేజీ రైస్ అండి, ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం, ఆ రైస్ని వేసుకోవాలి. ఇవి బిర్యానీ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మేము ప్రస్తుతానికి మామూలు రైస్తోనే చేస్తున్నాం, ఇలా కూడా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి గరిటెతో. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఇలా రైస్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్కి ఒకసారి మొత్తం రైస్ని బాగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి బిర్యానీని. ఇలా ఒక 5 మినిట్స్ బాగా బిర్యానీ ఉడికాక పైన టేస్ట్ కోసం ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మగ్గించాలి. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని. గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వడ్డించుకోవడమే. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్ రైతా చేసుకున్నాము. మనం ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి ఆలూ కుర్మాతో కానీ, గోంగూర పచ్చడితో కానీ, మష్రూమ్ కర్రీ కానీ ఏదైనా టేస్టీగా వండుకొని చేసుకోవచ్చండి. మీకు నెక్స్ట్ వీడియోలో మష్రూమ్ కర్రీ చూస్తాము. ఆ కాంబినేషన్ వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి.
వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.